క్యూనే న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిరికొండ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈరోజు రైతు బంధు పథకంపైన సలహాలు సూచనల గురించి ప్రత్యేక మహాజన సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోషన్న హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదివారం రోజున సిరికొండ సొసైటీలో రైతు బంధు సలహాలు సూచనల కార్యక్రమాన్ని మండల రైతుల ఆధ్వర్యంలో నిర్వహించి రైతుల అభిప్రాయాలను సూచనలు తెలుసుకోవడం జరిగిందని, ఈ యొక్క నివేదికను DCOకు సమర్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గంగాధర్, వైస్ చైర్మన్ నర్సయ్య, డైరెక్టర్ లింగం రమేష్, మాజీ చైర్మన్ మైలారం గంగారెడ్డి, సొసైటీ సిబ్బంది అలీ, రాజారెడ్డి, నీలేష్, భూపతి రెడ్డి, గిరి, బాలరాజ్, మండల రైతులు తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు. అమలుపై రైతుల యొక్క అభిప్రాయాలు సూచనలు ఏమైనా తీసుకొని వాటిని లిమిట్స్గా రాసి గవర్నమెంట్ పంపించమని మాకు ఆదేశం ఉంది. దాని ప్రకారం ఇది ప్రత్యేకంగా మహాజన సభ ఏర్పాటు చేయడం. దీనికి సంఘటన గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. దీనిపైన మీరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తే మేము నోట్ చేసుకుని మీ పేరుతో సహా మేము నోట్ చేసుకోవచ్చు. మమ్మల్ని రాష్ట్ర గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. మీరు ఈ రైతు బంధు ఇప్పటివరకు అమలు జరుగుతుంది. రైతు అంటే భూమి ఉన్న అందరికీ మీరు లేకుండా ఇస్తున్నారు. 5,000 పంటలు రాబోయే కాలంలో ఎలా ఇస్తే బాగుంటుంది మీ అభిప్రాయం చెప్పండి. ఒక ఎకరానికి 7,000 ఎంతమంది ఇప్పుడు అంటున్నాను. అది ప్లస్ ఇన్ని ఎకరాలు సీలింగ్ పెడతారా? సీలింగ్ పెడితే బాగుంటుందా? నేను ఎలా ఇస్తే బాగుంటుందా? కొందరికి పంట భూమి కాకుండా అంటే బిగు కూడా వచ్చినాయి ఇంతవరకు అయితే. దాని మీద మీ అభిప్రాయం ఏమైనా చెప్తారు? అట్లా మీ ఒపీనియన్ చెప్పండి. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్పి మీ అభిప్రాయం చెప్తే దాన్ని మేము రాసుకొని తర్వాత రాష్ట్రీయ గవర్నమెంట్ పంపించడం దానికోసమే ఈ సభ ఏర్పాటు చేయడం చెప్పండి. నమస్కారాలు. ఆర్థిక మిత్రులకు, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ సందర్భంగా అయితే రైతు బంధు గురించి గవర్నమెంట్ రైతుల యొక్క అవగాహన కార్యక్రమం పెట్టడం రైతులు ఇంకెక్కువ వస్తే బాగుంటుండే అని నా అభిప్రాయం. రెండో విషయం ఏంటంటే రైతు బంధు నా అభిప్రాయం చెప్తున్నా, రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకుండా, ఎందుకంటే లేనోళ్ళకు కూడా కొంతమంది చాలామందికి రేషన్ కార్డు లేవు. అసలు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకుండా ఈ రోజులలో ఖర్చులకు, ఈ రోజుల్లో లివింగ్ కాస్ట్ పెరిగింది కాబట్టి ప్రతి పట్టదారుకు 10 ఎకరాల లోపున, అంటే 10 ఎకరాల వరకు పెట్టి ఇతరులు పట్టదారు 10 ఎకరాల వరకు పట్టదారుకు 10 ఎకరాల భూమికి అది తడి కానీ కృషికి కానీ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రెండవది పడీతు, అంటే బంజరు భూములకు, పడీతు భూములకు, గుట్టలకు, ప్లాటింగ్ అయిన వాటికి నాలా కనెక్షన్ నోట్లకు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే బదులు రైతులకు ఇంకో ఎకరం పెంచినా బాగుంటుంది. కానీ ఎందుకంటే ఆ వాణిజ్యపరమైన ఉన్నటికి లేకుండా పెట్టరు. అదేవిధంగా ప్రభుత్వం, అంటే పత్రికలు చూస్తున్నాం, ఐటీ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తున్నారు. అయితే కొందరు ప్రభుత్వాలు అంటే ఉద్యోగము అది 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటుంది అయిపోయేదాకా. వాళ్ళు ఐటీ కడతారు. సరే, ఐటీ కంటే వాళ్ళకు కూడా ఐటీ కూడా లిమిట్ పెట్టి, అంటే కొందరు ఐటీ కడతారు, సంవత్సరానికి 5,000 10,000 కడతారు. కింద సాఫ్ట్వేర్ చేసే పిల్లలు ఉంటారు, 50,000 జాబ్ చేసుకుంటూ ఉంటారు, 2 లక్షలు జాబ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పేరు మీద భూమి ఉంటే వాళ్ళకు రైతు బంధు రాకపోతే అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఐటీ కూడా ప్రామాణికంగా, అంటే కొంచెం ₹1,00,000 ఐటీ కడుతున్నారు, 50,000 ఐటీ కడుతున్నారు, అది కూడా అంతవరకు ఒక కన్సెప్ట్ ఇచ్చి, అంటే ప్రభుత్వాలు కంటే టెంపరరీ ఉద్యోగాలు కాబట్టి అటువంటి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా, రైతు బిడ్డలకు కూడా రైతు బంధు ఇస్తే బాగుంటుంది.
వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకొని రైతులను ఇవ్వడానికి ఈ యొక్క ఎనాలిసిస్ పెట్టినట్టు రేషన్ కార్డు ప్రామాణికంగా లేకుండా పట్టా బుక్ వేరు వేరు అదే మీ ఒపీనియన్ చెప్పండి దాని మీద. ఒక్క నిమిషం. వీడి భూములకు కానీ సాగుచేయని భూములకు కానీ ఇవ్వకుండా సాగుచేసే భూములకి ప్రతి రైతుకు 10 ఎకరాల వరకు ఇవ్వాలి. 7,500 పర్ ఎకర్. సమావేశం పెట్టి రైతు బంధు పథకము ఇంతవరకు ఇస్తే బాగుంటుందని సెషన్ రైతులు నాకు తీసుకుంటుంది. కాబట్టి నేను సిరికొండ ఎదురుగడ్డ రామస్వామి గోల్డ్, నేను ఒక చిన్న రైతు కాబట్టి దాదాపు 10 ఎకరాలకు ఇచ్చిన అంత చిన్న రైతులే ఉంటారు. ఎందుకంటే ఒక యజమాని 10 ఎకరాలు ఉండి 3 కొడుకులు పంపడం జరుగుతుంది. ఆ యజమాని కొడుకు వస్తే 7 పంట. ఆ 10 ఎకరాలు ఉంటే నాకు పింఛన్ అది రైతు బంధం వస్తారా, ఖర్చులకు అయితే లేకుంటే గౌరవకు అయితే భూమి అని ఒక ఉదాహరణ 10 ఎకరాలు ఉంచుకున్నాడు. కాబట్టి రైతులు 10 ఎకరాల వరకు ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మళ్ళొకటి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. రైతులకు కూడా మన పంట నష్టపరిహారం ఇచ్చింది. చిన్న రైతులు కొద్దిగా అవగాహనతోని పత్రికలకు తెలియజేసినందుకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్తున్నా. ఇది కూడా 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది. చిన్న రైతులకు ఇచ్చినట్టని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. నరేష్ నా అభిప్రాయం ప్రకారం అయితే ఇప్పుడు ఏదైతే మోడీ గారు పిఎం కిసాన్ 2,000 ఏదైతే ఇస్తారో ఇంటికి ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ 2,000 ఇస్తున్నారు. అదేవిధంగా మన రైతు బంధు కూడా అదేవిధంగా 10 ఎకరాల లోపు ఉన్న రైతులు ఇస్తే వాళ్ళు కొంచెం లాభపడతారు. 40 ఎకరాలన్నా 30 ఎకరాలన్నా 10 ఎకరాల లోపు వస్తే ఎంతో కొంత అయితే వాళ్ళకు గవర్నమెంట్ ద్వారా లబ్ధి ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.